నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రోజులు సముద్రంలో ఏరోస్పేస్ ఇంజనీర్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదు. ఈశాన్య ఋతుపవనాల నిష్క్రమణ వాయిదా, చలి పెరిగే ఛాన్స్, వాతావరణ శాఖ హెచ్చరిక. రెడ్ శాండల్ కు పెరిగిన గిరాకీ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, భక్తులు లేక బోసిపోయిన ఆధ్యాత్మిక క్షేత్రం. జనవరి 31న టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం, రథసప్తమి వేడుకలపై కసరత్తు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ టీం దావోస్ పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్. అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు? ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న. 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము. 4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. దావోస్ చాలా మంది నన్ను అడిగిన ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మీరు బాగున్నారు, చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడుగు. అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా. అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్. అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంటుంది. వాళ్ళు కట్టే పన్నులో, ఇన్కమ్ ట్యాక్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ. ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? లేబర్ రేట్ చేపించావు, పొల్యూషన్ రేట్ చేపించావు. అది మా సొంత జిల్లాలో ఉంది. 30 సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఉంది. ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి 30 సంవత్సరాల్లో. ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పని. అలాంటి కంపెనీని వెంటాడి ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి? ప్రజలు కూడా గమనించాలండి, ప్రజలు సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు. టీటీడీ పాలక మండలి బోర్డు ఈ నెల 31న అత్యవసరంగా సమావేశం కానుంది. వచ్చే నెల 3న తిరుమలలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకల వేళ ఏర్పాట్లపైన సమావేశం కావాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి సభ్యులకు ఈ నెల 31న జరిగే అత్యవసర సమావేశానికి హాజరు కావాలని బోర్డు సభ్యులకు సమాచారం అందింది. రథసప్తమి వేడుకల నిర్వహణపైన సమీక్ష చేయనున్నారు. శ్రీవారి ఉత్సవాల్లో రథసప్తమి అత్యంత ముఖ్యమైనది. ఈ వేడుకకు దాదాపు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఫిబ్రవరి 4న ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహన సేవతో శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. రథసప్తమి సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలు, పలు సేవలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అష్టాదళ పాద పద్మారాధన, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశారు. ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని ప్రకటించారు. ఇక ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి వచ్చే నెల 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత టైంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ తక్కువగానే కనిపిస్తోంది. దీంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి వారాలు, సీజన్ అంటూ ఏమీ లేకుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అయితే అన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉంటుంది. సెలవు దినాల్లో ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఈ నెల 21వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగడంతో భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఏ రోజుకు ఆ రోజు ఎస్టీడీ టోకెన్లు కూడా విడుదల చేస్తుండటంతో భక్తులు అప్పుడే వచ్చినా తిరుమల దైవ దర్శనానికి టోకెన్ పొందే వీలుంది. దీంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. కంపార్ట్మెంట్లలో కూడా పెద్దగా భక్తులు లేరు. సెలవులు లేకపోవడం, చలి తీవ్రత పెరగడంతో పాటు నెల చివరి రోజులు కావడంతో ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారు. పెద్దగా భక్తులు లేకపోవడంతో స్వామివారిని సులువుగా భక్తులు దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మరోవైపు నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 2 కంపార్ట్మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్లోకి ఉదయం 7:30 గంటల లోపు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 6 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 2 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారిని 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,422 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయలు వచ్చింది. తిరుమల తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు 25,000 మంది భక్తులు వస్తున్నారని, వారికి అనుగుణంగా వసతి సదుపాయాలను కల్పించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుచానూరు గ్రామ పంచాయతీలో అమ్మవారి ఆలయ పరిసరాలను స్థానిక అధికారులు కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, టౌన్ ప్లానింగ్ అధికారులు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఒకటి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మీకు చాలా రద్దీ కనిపిస్తుంది. రోజుకి సుమారుగా 25,000 మంది భక్తులు వస్తున్నారు. అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇక్కడే టికెట్స్ ఇవ్వడం, ఇక్కడే లడ్డు కౌంటర్లు పెట్టడం, అలాగే అక్కడ తోలప్ప గార్డెన్ కానీ లేకపోతే ఫ్రైడే గార్డెన్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈ దేవాలయంలో ఇక్కడ రద్దీ తగ్గించడం, అంటే కంజెషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఇరుకిరుగ్గా ఉండడం ఏదైనా తగ్గించి ఒక శాంక్టిటీ పెంచడానికి ఇక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కన్సల్టెంట్ని తీసుకుని, ఒక టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకుని ఆ ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లాన్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దక్షిణాదిలో 5 వాతావరణ సబ్ డివిజన్ల నుంచి ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ వాయిదా పడింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన ఈశాన్య రుతుపవనాలు దక్షిణాదిలోని తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళ, దక్షిణ కర్ణాటక నుంచి వైదొలుగుతాయని ఈ నెల 21న ప్రకటించింది. తర్వాత బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు కొనసాగడం, దక్షిణ తమిళనాడులో వర్షాలు కురవడంతో 24న కాకుండా 26వ తేదీన నిష్క్రమిస్తాయని వెల్లడించింది. అయితే సోమవారానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తాజాగా పేర్కొంది. కాగా ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణపై వాతావరణ శాఖలో గందరగోళం ఎందుకని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు తగిన వాతావరణం నెలకొన్నప్పుడు మాత్రమే ప్రకటన చేయాలని, నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం నుంచి పూర్తిగా వైదొలిగే వరకు ప్రకటించిన విధంగా జరుగుతుందని గుర్తు చేశారు. కాగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురిసింది. రాయలసీమలో చలి తీవ్రత పెరిగింది. అన్నమయ్య జిల్లా రామసముద్రంలో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో రాయలసీమలో పగటిపూట ఎండ పెరగడంతో కర్నూలులో 35.3 డిగ్రీలు నమోదైంది. చైనా, జపాన్, జర్మనీ దేశాలకు ఎగుమతి త్వరలోనే 1000 టన్నులకు టెండర్లు, పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే ఎర్రచందనానికి దేశ విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. స్మగ్లర్లు మాత్రం దొంగచాటుగా అమ్ముకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం అధికారిక విక్రయాల ద్వారా అంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడం లేదు. ఎర్రచందనాన్ని రాష్ట్రానికి ఆదాయ వనరుగా మార్చడానికి గతంలో టీడీపీ ప్రభుత్వం 2014లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం సమీపంలో కేంద్రీయ ఎర్రచందనం గోడౌన్లను నిర్మించింది. ప్రపంచంలో ఎక్కడైనా స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను ఇక్కడికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తుంది. దాన్ని గ్రేడ్ల వారీగా విభజించి ఇక్కడ గోడౌన్లలో భద్రపరిచింది.
ఎర్రచందనానికి భారీగా డిమాండ్ ఉన్న చైనా, జపాన్, జర్మనీ తదితర దేశాలకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుంచి ప్రత్యేక బృందాలను పంపించి మార్కెటింగ్ చేయించింది. గ్లోబల్ టెండర్లను నిర్వహించింది. 2018 సెప్టెంబర్లో అత్యధికంగా 5,000 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించి భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంది. 2020లో వైఎస్ఆర్సీపీ సర్కార్ 4,343 టన్నుల్లో 300 టన్నులు, ఆ తర్వాత 3 సంవత్సరాల్లో మరో 450 టన్నులు మాత్రమే విక్రయించగలిగింది. ప్రస్తుతం గోడౌన్లలో ఉన్న బఫర్ స్టాక్తో కలిపి 7,000 టన్నులకు పైగా నిల్వలున్నాయి. ఎర్రచందనం విక్రయాల్లో భాగంగా 20వసారి గ్లోబల్ టెండర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో సుమారు 1000 టన్నుల ఎర్రచందనం దుంగలను వేలం వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర నిర్ణయించేందుకు అక్టోబర్లో పీసీసీఎఫ్ ఆర్కే సుమన్ నేతృత్వంలోని కమిటీ గోడౌన్లలోని 50 లాట్లలో ఉన్న దుంగలను పరిశీలించి గ్రేడ్ల వారీగా విభజించారు. ఎర్రచందనం దుంగల రంగును నమోదు చేశారు. ఏ గ్రేడ్ టన్ను ధర 65 లక్షల రూపాయల నుంచి 75 లక్షల రూపాయలు, బి గ్రేడ్ 36 లక్షల రూపాయలు, సి గ్రేడ్ 20 లక్షల రూపాయలు, ఎన్ గ్రేడ్ 7 లక్షల రూపాయలు, పొడి, పేళ్లు, వేర్లు టన్నుకు 60,000 రూపాయలుగా ధరలు నిర్ణయించారు. ఇక ఈ ఎర్రచందనం దుంగలకు టెండర్లు నిర్వహించడమే మిగిలి ఉంది. 2 సంవత్సరాల క్రితం వరకు ఎర్రచందనం వృక్షం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉండేది. ఈ జాబితాలో ఉన్న వృక్ష, జంతు జాతుల మనుగడను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఎర్రచందనం వ్యాపారంపై ఆంక్షలు ఉండేవి. విలువ ఆధారిత వస్తువులకు మాత్రమే ఎటువంటి ఆంక్షలు లేకుండా వ్యాపారం జరిగేది. ఎర్రచందనం దుంగల వేలంపై కూడా ఇటీవల వరకు చాలా ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్య లేనందున వేలం వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. ఎర్రచందనం అక్రమ రవాణాను ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సహజ వనరుల్ని దోచుకునేందుకు యత్నించేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల్ని అరికట్టడానికి తిరుపతి రెడ్ శాండర్స్ యాంటీ టాస్క్ ఫోర్స్ చేస్తున్న కృషిని అభినందించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన కొరమేనుగుంట, గొల్లవాణిగుంటలలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని గొల్లవాణిగుంట, కోరమేనుగుంట తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య పనులతో పాటు దుకాణాల వద్ద చెత్తబుట్టల ఏర్పాటు, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని, మురుగునీటి కాలువలు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలైన కొరమేనుగుంట, గొల్లవాణిగుంట ప్రాంతాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీరు నిలవకుండా కాలువల ఏర్పాటు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని తనిఖీ చేశారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగం లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు అర్జీలను అధికారులకు సమర్పించారు. అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏవో కులశేఖర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన నెల్లూరులో జరిగే సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 27వ మహాసభలను ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. తిరుచానూరులో బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యవర్గ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే మహాసభలను ప్రజానీకం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. ఈరోజు అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక పేదరికంతో అనుభవిస్తున్నటువంటి ప్రజలపైన చాలా తీవ్రమైనటువంటి భారం పడబోతా ఉంది. దానిపైన కూడా చర్చించబోతా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకు, ఆదాని, అంబానీ ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. అదేవిధంగా సఖీ పేరుతో ఈరోజు విద్యుత్తు ఒప్పందం చేసుకొని కొనుగోలు చేసుకున్నటువంటి దానిపైన
ఈరోజు చేసినటువంటి అవినీతి పైన కూడా చర్చించబోతా ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ వేతనాలు సక్రమంగా ఇవ్వట్లేదు, పెరిగిన ధరలకు అనుగుణంగా పెరగట్లేదు, దానిపైన చర్చించబోదు. ఇట్లా రాష్ట్రంలో దాదాపు 250 అంశాలపైన చర్చించి ఆ రకంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల్ని ఎంతంత అధిక ధరలు పెంచేసి అట్లాగే విద్యుత్ ఛార్జీలు పెంచి గత ప్రభుత్వం పెంచింది, ఈ ప్రభుత్వం వస్తాను తగ్గిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజుకి ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏది తగ్గించేటువంటి పరిస్థితిలో లేదు. వాటినన్ని ప్రణాళిక ఈ రాష్ట్ర మహాసభల ద్వారా ప్రణాళిక చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. దీని వెంటనే తగ్గించి ప్రజలకి అనుకూలంగా ఉండాల్సిన ఈ ఎన్డీఏ కూటమి చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పి ఈ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అర్జీదారులకు గౌరవప్రదంగా వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు RDOలు, తహసీల్దార్లు, MPDOలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా PGRS అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు DRO నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలో తెప్పోత్సవం నిర్వహించాలని హిందూ ధార్మిక సంస్థ సెక్రటరీ గరికపాటి రమేష్ బాబు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బాపిరెడ్డికి అర్జీ సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన లోబావినందు తై అమావాస్య సందర్భంగా భరద్వాజ తీతంగా కొలువై ఉన్న కోనేరు వద్ద గతంలో తై అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని నిర్వహించేవారు. ఆనాడు భరద్వాజ మహాముని తీర్థానికి రవాణా మార్గం సరిగ్గా లేకపోయినా బోయలు స్వామి అమ్మవార్లను మోసుకుంటూ కొండలు గుట్టలోకి లోబావినందు స్వామి అమ్మవార్ల తెప్పోత్సవాన్ని నిర్వహించేవారు. నేటి పరిస్థితిలో భరద్వాజ మహాముని తీర్థానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉన్న ఆలయ అధికారులు తెప్పోత్సవం నిర్వహించడంలో ఎందుకో ఆ విషయాన్ని పక్కన పెట్టారని, నేడు ఆనవాయితీ ఆలయ అధికారులు మరలా పునరుద్ధరించాలని, తై అమావాస్య సందర్భంగా స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహిస్తే భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారన్నారు. అలాగే ఆ రోజున హిందూ ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలను అందించడం జరుగుతుందన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో బాపిరెడ్డి అర్జీని పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తారని హామీ ఇచ్చారు. అదే రోజు తైమావాసి రోజు తెప్పోత్సవం జరిగేది స్థల పురాణం ద్వారా తెలిసింది, పెద్దల ద్వారా తెలిసింది. దీనికి సంబంధించి తెప్పోత్సవాన్ని ఏర్పాటు చేయమని చెప్పి మన ఈవో గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈవో గారు కూడా స్పందించి దీన్ని పరిశీలిస్తామని తెలియజేయడం కూడా సంతోషంగా ఉంది. ఆలయ అధికారులు దీన్ని ఒకసారి పరిశీలించి ఆగిపోయిన తెప్పోత్సవాన్ని మళ్ళీ పునఃప్రారంభించి భక్తులకు భరద్వాజ తీర్థంలో తెప్పోత్సవం చూసే భాగ్యం కల్పించగలరనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాం. నెలకు 5,000 రూపాయల జీతంతో వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఇచ్చేశాం అని చెప్పుకునే ఘన చరిత్ర వైసీపీదేనని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. రెడీ ఫర్ బిజినెస్ అనేది ఇంతకుముందు చూసాం. ఇంతకుముందు 5 సంవత్సరాలు పూర్తిగా రాష్ట్రం వెనకబడిపోయింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే కూడా భయం, సందేహం. అంటే పెట్టుబడులు గ్యారంటీ ఉంటుందో తెలియదు, భద్రత ఉంటుందో తెలియదు, మనం ఏదైనా పెట్టుబడి పెడితే సజావుగా వ్యాపారం చేసుకుంటామో లేదు తెలియదు అనే పరిస్థితి నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారింది. ఖచ్చితంగా వీఆర్ రెడీ ఫర్ బిజినెస్ అనే పాజిటివ్ సంకేతం అయితే పంపించగలిగాం లోకం మొత్తం కూడా. దానికి అనుగుణంగానే ఇవాళ చాలా రాష్ట్రాలు, స్టేబుల్గా ఉన్న రాష్ట్రాలని కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది పెద్ద పారిశ్రామికలు ఉపక్రమించారు. దానికి ఉదాహరణ మన వైజాగ్లో 10,000 ఉద్యోగాలకి సంబంధించి TCS వాళ్ళు మనం ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అఫీషియల్గా. అంటే మన మీద ఉన్న నమ్మకం, గవర్నమెంట్ మీద నమ్మకం, లోకేష్ గారి మీద ఉన్న నమ్మకం, బాబు గారి మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వాళ్ళు మేము ఉన్నాం, మిమ్మల్ని నమ్ముతున్నాం, ఖచ్చితంగా
రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతామని చెప్పడానికి దీనికన్నా పెద్ద నిరసన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చాక బ్రాండ్ ఏపీగా ఉన్న మన రాష్ట్రాన్ని బిల్డప్ ఏపీగా జగన్ రెడ్డి మారిస్తే తిరిగి సన్ రైజ్ ఏపీగా నేడు చంద్రబాబు మార్చారని, చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఏపీ రాష్ట్రానికి తిరిగి వచ్చాయని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి సుమారు 13,500 కోట్లు తేవడం జరిగింది మన విశాఖకు. ఆమె కేటాయించిన తర్వాత ఇంత ఒత్తిడిలో ఉన్నా కూడా దావోస్ నుంచి ఢిల్లీ దిగి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమైన మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు మార్చిలో జరిగే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి కొంచెం మంచి కేటాయించండి అని కూడా చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా వైసీపీలో ఈ దావోస్ పర్యటన గురించి మాట్లాడుతున్న నాయకులపై అందరికీ ఒకటే విన్నపం, రాష్ట్రం అప్పుల కూటమి నుంచి ఏ విధంగా బయటికి తెస్తున్నారో మీకు తెలుసు. ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే మనందరి లక్ష్యమని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 8 మంది, మరో 45 మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు. ఇందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, తాను వికలాంగుడని తన స్టాల్ తొలగించారు న్యాయం చేయాలని, నగరంలో కుక్కల బెడద తగ్గించాలని, ఇంటి కొరకు నగదు చెల్లించాలని, ఇల్లు మంజూరు చేయాలని లేదా నగదు ఇవ్వాలని, జబ్బార్ లేఅవుట్ నందు బోరు మరమ్మతులు చేయాలని, కోటకొమ్మల వీధి నందు సెట్ బ్యాక్ లేకుండా కాలువపై నిర్మాణం చేస్తున్నారు ఆపాలని, ఉపాధ్యాయ నగర్ నందు రోడ్డు ఆక్రమించి పార్కింగ్ చేస్తున్నారని, రైల్వే కాలనీలో రోడ్డు మరమ్మతులు చేయాలని, అందరికీ ఇండ్లు పథకంలో పట్టా ఇచ్చి స్థలం చూపలేదని, లక్ష్మీపురం కూడలి నందు గల శంకరంబాడి విగ్రహంకు మెట్లు ఏర్పాటు చేసి సుందరీకరణ చేయాలని, ప్రకాశం రోడ్లోని మున్సిపల్ కాంప్లెక్స్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, వీధి వ్యాపారులకు గుర్తింపు ఇవ్వాలని, వారికి లైసెన్సులు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డిఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మహానగరంలో తోపుడు బండ్లపై దాదాపు 7,000 మంది జీవనోపాధి పొందుతున్నారని, వారిపైన కార్పొరేషన్ అధికారులు వేధింపులు వెంటనే మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతకు అటు ప్రజలకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కార్పొరేషన్ అధికారుల వేధింపుల తీరుకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ టౌన్లో ఉన్న యువకులు బీటెక్లు, పీజీలు, డిగ్రీలు చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ టిఫిన్ అమ్ముకోవడము, పండ్లు అమ్ముకోవడము, కూరగాయలు అమ్ముకోవడం చేస్తుంటే దీనికి కూడా కకృతిపడి వాళ్ళ కడుపులు కొట్టడానికి ఈరోజు వాళ్ళు పూనుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ స్ట్రీట్ వెండర్స్ చట్టం ఉంది, 2014లో వాళ్ళకి రక్షణ కల్పించిన పార్లమెంట్లో ఆమోదించింది. వాళ్ళని ఎటువంటి అనుమతి లేకుండా వాళ్ళు తొలగించకూడదని చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ వీళ్ళు ఈ చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ప్రతాపం చూపిస్తూ తమ కక్కుర్తి లాభాల కోసం ప్రయత్నం చేస్తున్నది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని సిఐటియు సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు, చిత్తూరు నుంచి ఇక్కడ ఉత్తరించడానికి వచ్చారు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళకు సంబంధించిన ఏవైతే ట్రాఫిక్ ఇబ్బందులు వాటి పట్టించుకోడు, ఈ చిన్న చిన్న వీటిని ఇబ్బంది పెడుతూ ఈరోజు వాళ్ళ కడుపులు కొట్టడం సరైనది కాదు. తొలగించిన తోపుడు పండ్ల వ్యాపారస్తులను యథాతథంగా వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలో వీధి వర్తక వ్యాపారుల తోపుడు బండ్లను మున్సిపల్ అధికారులు తొలగించడం పట్ల ఏఐటియుసి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి వర్తక వ్యాపార చట్ట ప్రకారం వీరికి 2014లో పార్లమెంట్లో అమలు చేసిన చట్టాన్ని చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈరోజు 5 రూపాయల నుండి 30 రూపాయలకు వాళ్ళు కడుపు నిండి భోజనం పెడతారు. అది నాణ్యతమైన భోజనం. ఈరోజు స్టార్ హోటల్లో కుళ్ళిపోయిందన్నీ చేసి వాళ్ళు వందలు చేస్తారంటే వీళ్ళు 5 రూపాయలకు నాణ్యమైన భోజనం పెడతారు. వాళ్ళ మీద వీళ్ళు దుజమెత్తుకొని ఈరోజు అంగులు ఎత్తిస్తున్నారు. సాక్షాత్ ఎమ్మెల్యే గారే ఎక్కడ కూడా తోపుడు బండ్లు పెట్టి వ్యాపారం చేయకూడదని ప్రెస్ మీట్ పెట్టడం చాలా దౌర్భాగ్యం. నగరంలో ఎవరైతే వీధి వ్యాపారులు ఇబ్బందులు పెడుతున్నారో, అనఫిషియల్గా డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు కమిషనర్ గారికి తెలియపరిచాం. అదేవిధంగా నగరంలో నిజమైన వీధి వ్యాపారులను గుర్తించి వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారుల మీద ఉందని చెప్పి కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని అన్ని విధాలుగా ముస్తాబు చేయాలని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే దేవస్థానం అధికారులతో ఆలయంలో పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ లోపాలున్నాయి, ఏ విధంగా అలంకరణ చేయాలనే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. అనేక సూచనలు చేశారు. విద్యుత్ దీపాలు, పూల అలంకరణ ఏ విధంగా చేయాలో అధికారులకు వివరించారు. ఆలయంలో అనవసర వస్తువులు, సామాగ్రి లేకుండా వారం రోజుల్లో ఖాళీ చేయాలని, లేదంటే అధికారులపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఆలయం లోపల పరిశుభ్రతపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. శివరాత్రి ఉత్సవాలకు కొత్త అందాలు తీసుకొచ్చే విధంగా అలంకరణ చేయాలని సూచించారు. క్యూలైన్లు క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని చెప్పారు. 5 లక్షల మంది భక్తులు వచ్చినా సులభంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. టీడీపీ నాయకులు విజయ్ కుమార్ నాయుడు, చెంచయ్య నాయుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, ఆలయ ఈఈ మురళీధర్ రెడ్డి, ఏఈఓ లోకేష్ బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్నారు. జాతీయ ఎలక్ట్రీషియన్ డేను పురస్కరించుకుని తిరుపతి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి గంధమనేని శివయ్య భవన్లో ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్స్ డేను వేడుకగా నిర్వహించారు. ప్రమాదకరమైన వృత్తిని ఎంచుకుని జీవనం సాగిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కల్పించాలని జాతీయ ఎలక్ట్రీషియన్ డేను పురస్కరించుకుని ఎలక్ట్రీషియన్లు మరియు ప్లంబర్లు సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. మా భవన నిర్మాణ కార్మికులకు కావాల్సినవన్నీ కూడా పట్టుదలతో తీసుకోవాలని కోరికతో ఈరోజు ముందుకు పోతున్నాం. 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం మా భవన నిర్మాణ కార్మికులకి రాలేదు. కాబట్టి ఎందుకు రాలేదంటే ముందుగానే బిల్డింగ్ యొక్క అప్రూవల్ తీసుకునేటప్పుడే మా కార్మికుల కోసం 2% పన్ను చెల్లించే బిల్డింగ్ ఓనర్లు బిల్డింగ్ కట్టుకున్నారు. కాబట్టి దీనికి గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకెళ్లి మాకు కావాల్సిన సంక్షేమ నిధులన్నీ కూడా ఇవ్వాలని తెలియజేసుకుంటూ, బ్రాహ్మణులకు వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ ఫౌండర్ శేషగిరిరావు పిలుపునిచ్చారు. తిరుపతి ఇస్కాన్ మందిరం సమీపంలో ఉన్న శ్రీ కంచిపాదుక మండపం నందు ఫిబ్రవరి 2వ తారీఖున వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని బ్రాహ్మణ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఆర్కే శేషగిరిరావు పిలుపునిచ్చారు. మరి ఆ రోజు సాయంత్రం దాకా అంటే 4 గంటల దాకా కూడా ఉదయం 10 గంటల కాడి నుంచి సాయంత్రం 4 గంటల దాకా వధువరుల తల్లిదండ్రుల యొక్క పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆ రోజు కార్యక్రమం అనంతరం అబ్బాయిలు అమ్మాయిల యొక్క వివరంతో కూడింది సుమారు 1500 అడ్రస్లు ఉచితంగా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే సాయంత్రం 4:20 మరి హైదరాబాదు ఒక బ్యాంక్ మేనేజర్గా ఉండి మరి చిత్ర పరిశ్రమలో అనేక భక్తి గీతాలు అలాగే రచనలు చేసినటువంటి సోమశేఖర్ గారు, ఆ డాక్టర్ సోమశేఖర్ గారి చేత పుస్తక ఆవిష్కరణ కూడా కె సామమూర్తి గారి ద్వారా మరి పుస్తకావిష్కరణ జరుగుతోంది. తిరుపతి లోటస్ చిల్డ్రన్స్ హోంలో నిరుపేద విద్యార్థులకు అందుతున్న సేవలు మరువలేనివని తుడా కార్యదర్శి వెంకటనారాయణ అన్నారు. తిరుపతి వేదాంతపురంలోని లోటస్ చిల్డ్రన్స్ హోంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్ఈడి టీవీ, ఫ్యాన్, ప్లేట్లు, గ్లాసులను బహుకరించింది. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని లోటస్ చిల్డ్రన్ హోం ముందుకు రావడం ఆనందకరమన్నారు. ప్రారంభించిన అనతి కాలంలోనే హోం అందరి మన్ననలు పొందుతోందన్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోం నిర్వాహకుడు వే ఫౌండేషన్ అధినేత పైడి అంకయ్యను ఆయన అభినందించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సామాజిక సేవలో భాగంగా చిల్డ్రన్స్ హోంకు తమ వంతు సహాయం అందజేయడం ప్రశంసనీయమని ఆయన తెలిపారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ మునిశేఖర్ మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సామాజిక సేవలో తమ బ్యాంకు ఎప్పుడూ ముందుంటుందన్నారు. నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి తమ వంతు భాగంగా
చిల్డ్రన్స్ హోమ్కు బ్యాంక్ ఆధ్వర్యంలో ఎల్ఈడి టీవీ, ఫ్యాను, ప్లేట్లు, గ్లాసులను అందజేశామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి, వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మా బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజన్ తరపున మేము ఇక్కడ ఈరోజు ఈ వే ఫౌండేషన్ లోటస్ స్కూల్ పిల్లలకి డిజిటల్ క్లాసులకి టీవీ మరియు ఫ్యాను ఇతర సామాగ్రిని వాళ్ళకి అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేస్తే సమాజంలో ఎంతోమందికి ముఖ్యంగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందని. వే ఫౌండేషన్ యొక్క అభివృద్ధి దినదిన ప్రవర్తమానం చెందుతూ వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు ఈ దేశంలో, ఈ సమాజంలో ఎక్కడైతే అవసరమవుతాయో వారందరికీ అందించే స్తోమత, శక్తి, స్థాయి వే ఫౌండేషన్కు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారుకు ఐశ్వర్యాలు సకల శుభాలు ఇవ్వాలా. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు దాదాపు 300 కోట్లు బిజినెస్ చేశారు మునిశేఖర్ గారు వచ్చిన తర్వాత. రాబోయే దినాల్లో ఇంకా 200 కోట్లు బిజినెస్ చేయాలని అంకయ్య గారు దీన్ని ఒక పెద్ద స్కూల్గా తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకన్నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మునుముందు అంటే కొత్త విద్యారంగంలో ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విద్యార్థుల్ని అలవాటు చేస్తూ వాళ్ళ ఉన్నతికి చేయాలనే మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ మున్శేఖర్ గారు ఆయన సిఎస్ఆర్ యాక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మా లోటస్ చిల్డ్రన్ హోమ్కి ఒక ఎల్ఈడి టీవీని, ఫ్యాన్ని, ప్లేట్లని వితరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేచురల్ ఫార్మింగ్ పై 1 డే వర్క్షాప్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగిందని వీసీ ఉమా తెలిపారు. మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ బ్యూరో నేషనల్ ఫార్మింగ్ అగ్రి ఎంటర్ప్రైజెస్ పై ఇంజనీరింగ్ బ్లాక్లో కేఎల్ రావు సెమినార్ హాల్లో వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పద్మశ్రీ డాక్టర్ సుభాష్ పాలేకర్ ప్రముఖ వ్యవసాయవేత్త విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. Justus von Liebig is a great scientist. He claimed that whatever the nutrients are required for the growth and development of the plant body are not existed in the soil. So we have to apply all nutrients in the form of the manure and fertilizer. Then plant will grow otherwise. And on that claim of the Justus von Liebig, Norman Borlaug has established Green Revolution. శ్రీ సాధికారత ఛాలెంజెస్ పై 2 రోజుల పాటు జాతీయ స్థాయి సెమినార్ను నిర్వహిస్తున్నామని సోషల్ వర్క్ హెచ్ఓడి ప్రొఫెసర్ తవితా తులసి పేర్కొన్నారు. మహిళా విశ్వవిద్యాలయం సావేరి భవన్లో 2 రోజుల పాటు జాతీయ సెమినార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తవితా తులసి సిటీ కేబుల్తో మాట్లాడుతూ మహిళలు సాధికారతతో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ రంగాలలో ముందుకు వెళ్లాలో తెలియజేస్తూ ఒక్కొక్క రంగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దేశ నలుమూల నుండి 6 రాష్ట్రాల నుంచి విద్యావేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్కాలర్స్, విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్స్ కూడా వాళ్ళ ప్రజెంటేషన్స్ అనేవి ఇస్తారు. కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది అదే అపారమైనది, ఎవరు ఎంత తీసుకుంటే అంత వాళ్ళకి దొరుకుతుంది అని నా భావన. అందుకని మేము ఇలాంటి సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తాము. ఆ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది సొసైటీకి. తర్వాత విమెన్ రిలేటెడ్ సమస్యలు పరిష్కరించడానికి కొన్ని థాట్స్ దాని నుండి కల్పించబడతాయి. ఎటువంటి ఒత్తిడి లేకుండా సముద్రం అడుగున ఓ క్యాప్సూల్లో 120 రోజులు గడిపి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించాడు ఓ జర్మనీ ఏరోస్పేస్ ఇంజనీర్. అత్యధిక కాలం నీటి అడుగున ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవించిన వ్యక్తిగా 59 ఏండ్ల రూడిగర్ కోచ్ ప్రపంచ రికార్డును సాధించాడు. సముద్రంలో మునిగిపోయిన ఓ 320 చదరపు అడుగుల క్యాప్సూల్నే ఇల్లుగా మలుచుకొని 120 రోజులు అందులో గడిపిన కోచ్ శుక్రవారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి సుసానా రేయస్ సమక్షంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉల్లాసంగా బయటకు వచ్చాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రోజులు సముద్రంలో ఏరోస్పేస్ ఇంజనీర్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నమోదు.
ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ వాయిదా, చలి పెరిగే ఛాన్స్, వాతావరణ శాఖ హెచ్చరిక. రెడ్ శాండల్ కు పెరిగిన గిరాకీ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, భక్తులు లేక బోసిపోయిన ఆధ్యాత్మిక క్షేత్రం. జనవరి 31న టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం, రథసప్తమి వేడుకలపై కసరత్తు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.